స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు కడియం శ్రీహరి. స్పీకర్ తీర్పుతో బీఆర్ఎస్ వేసిన కేసు చట్టబద్ధం కాదని తేలిపోయిందన్నారు. పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి కేసీఆర్ అని, పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది బీఆర్ఎస్ అని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఏ కోర్టుకు వెళ్లినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీహరి గారు చెప్పండి, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ మీకు క్లీన్ చిట్ కూడా ఇచ్చారు ఫిరాయింపుల కేసు సంబంధించి, దీనిపై మీ కామెంట్ అండి. గౌరవ స్పీకర్ గారి తీర్పును స్వాగతిస్తున్నాను. స్పీకర్ గారు అందరి వాదనలు విన్న తర్వాత, అందుబాటులో ఉన్న సాక్ష్యాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ తీర్పు ఇచ్చారు. అందరూ కూడా ఈ తీర్పును స్వాగతించవలసిన అవసరం ఉన్నది. వాస్తవంగా ఈ తీర్పు పైన ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా ఉన్న సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వారికి అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా వారు ఆ తీర్పు ఇచ్చారు. అందరం దాన్ని స్వాగతించారు. కడియం శ్రీహరికి నైతిక విలువలు లేవు, గతంలో మా పార్టీలో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేశారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన. దీనిపై మీరు కడియం శ్రీహరికి మాత్రమే నైతిక విలువలు రాజకీయ విలువలు వర్తిస్తావా? కేసీఆర్కు, కేటీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విలువలు నైతిక విలువలు వర్తించవా? నిజంగా రాజకీయ విలువల గురించి నైతిక విలువల గురించి మాట్లాడే ముందు గత 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని అందులో 2 మంత్రులుగా చేసిన ఘన చరిత్ర మీది. పార్టీ ఫిరాయింపులను మొట్టమొదటిసారిగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయాలను భ్రష్టు పట్టించి ఇవాళ మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని, పార్టీ పరంగా పార్టీ నియమావళి ప్రకారం మాకేమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా మీరు? లేదా మా వివరణ ఏమైనా కోరారా మీరు? మా వివరణ కోరకుండా, మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, ఒక పక్కన నిండు అసెంబ్లీలో 38 మంది సభ్యులు ఉన్న పార్టీ మాది, మాకు సభ్యుల సంఖ్యకు ప్రపోర్షనేట్గా మాకు సమయం ఇవ్వాలని అడుగుతూ, ఇంకొక వైపున బీఆర్ఎస్ ఎల్పీకి మా సభ్యత్వాన్ని కూడా నెలకు 5,000 రూపాయల చొప్పున తీసుకుంటూ మా పైన అనర్హత పిటిషన్ వేయడానికి మీకు ఏం అర్హత ఉన్నది? కాబట్టి నేను చెప్తున్నది ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీకి కానీ, కేసీఆర్కి కానీ, కేటీఆర్ కానీ ఎవరికి కూడా రాజకీయ విలువల గురించి మాట్లాడే అర్హత లేదు. మొత్తము వ్యవస్థను నాశనం చేసింది మీరు. అంటే గతంలో టీడీపీ శాసనసభ పక్షం కావచ్చు, కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని కూడా విలీనం చేసుకున్నాం, రాజ్యాంగ పరంగానే మేము విలీనం చేసుకున్నాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అది పూర్తిగా అవాస్తవం. తలసాని శ్రీనివాస యాదవ్ గారు పార్టీ మారి మంత్రి అయిన రోజున టీడీఎల్పీ అనేది బీఆర్ఎస్లో విలీనం కాలేదు. ఆ తర్వాత మాత్రమే అది విలీనమైనట్టుగా చెప్తున్నారు. ఈ శ్రీనివాస్ యాదవ్ గారు పార్టీ మారి మంత్రి అయిన సందర్భంగా టీడీపీ ఈ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేసింది. అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? రికార్డ్స్ ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అది సరైనది కాదు అనేది నా అభిప్రాయం. అంటే ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారా? కేసీఆర్ నాయకత్వంలో ఉన్నట్టేనా భావించవచ్చా? నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే ఉన్నాను. కాకపోతే నాయకత్వంతో నాకు కొన్ని విషయాలపైన సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయట చెప్తాను. నేను ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. రేపు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉంది, దీనిపై ఎలా ఎదుర్కొంటారు దీన్ని? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ కోర్టుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటాను, ప్రజాక్షేత్రం కూడా ఎదుర్కొంటాను, తాను సిద్ధంగా ఉన్నానని కూడా కడియం శ్రీహరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.